ఖచ్చితంగా దీక్షితులు గారు అక్కడే ఉంటట్టున్నారు అనే విధంగా అంటూ వెంటనే లక్ష్మి పరుగు పరుగున పరిగెత్తుకుంటూ అటుగా వెళ్తూ ఉంటుంది. మరోవైపు మిత్ర మాత్రం అసలు ఆ అమ్మాయి ఎవరు, అసలు ఈ అడవి ప్రాంతానికి ఎందుకు వచ్చింది, అసలు ఈ అడవిలో పులులున్నాయని పోలీసులు చెప్తున్నారు. ఇప్పుడు ఈ అమ్మాయి ఎక్కడ ఉందో, ఏమైందో, ఎలాగైనా సరే పట్టుకొని తీరాలి అని మిత్ర అనుకుంటూ లక్ష్మి కోసం తెలియకుండానే వెతుకుతూ ఉంటాడు. మరోవైపు మాత్రం అటుగా వెళ్తూ ఉంటుంది. అంతలో అక్కడ పొగ రావడాన్ని చూసిన లక్ష్మి వెళ్ళి చూసేసరికి షాక్ అయిపోతుంది. ఏంటి అంటే ఖచ్చితంగా ఇక్కడ పొగ వస్తుందంటే దీక్షితులు గారు కూడా ఇక్కడికి దగ్గరలోనే ఉండుంటారు, మంట కాచుకొని అటుగా వెళ్ళి ఉన్నారేమో అనే విధంగా అంటూ ఆ చుట్టుపక్కల ప్రాంతంలో మొత్తం కూడా లక్ష్మి వెతుకుతూ ఉంటుంది. ఎక్కడ కూడా దీక్షితులు గారు కనిపించకపోవడంతో అసలు ఈ దీక్షితులు గారు ఎక్కడ ఉన్నారు, ఏమైపోయారు, అసలు మిత్ర గారికి గంటలు ఉన్నాయో లేదో ఎలా తెలుసుకోవాలి, దీక్షితులు గారిని కలిస్తేనే కదా అసలు మిత్ర గారికి గండాలు ఉన్నాయో లేదో తెలుస్తుంది. ఏ వైపు నుండి మిత్ర గారికి ఎలాంటి గండం వస్తుందో ఏమో అని భయంగా ఉంది, కంగారుగా ఉంది అని లక్ష్మి కంగారు పడిపోతూ దీక్షితుల కోసం వెతుకుతూ ఉంటుంది. మరోవైపు మాత్రం మిత్ర ఎక్కడ ఉన్నాడో ఏంటో దీక్షితులు గారు మాత్రం మిత్రకి గండాలని చెప్తున్నారు. అయ్యో, అసలు నేను మిత్రని అడవిలోకి పంపించకుండా ఉంటే బాగుండేది, ఎందుకు వద్దు అని ఆపితే బాగుండు, నేను అలా అనలేదు. అయ్యయ్యో, ఇప్పుడు మిత్రని నేను ఎలా కాపాడుకోవాలి దేవుడా, ఇలాంటి క్లిష్ట పరిస్థితిని ఏర్పరచవేంటయ్యా అని మనసులో ఈ విధంగా అనుకుంటూ కంగారు పడిపోతూ ఉంటుంది. మిత్ర ఎక్కడ ఉన్నా ఒక్కసారి కనపడు మిత్ర, కనపడు అనే విధంగా అంటూ అరవింద కంగారు పడిపోతూ వెతుకుతూ ఉండగా అదే సమయానికి దీక్షితులను చూసిన లక్ష్మి చాలా సంతోషపడిపోతూ దీక్షితులు గారు అని అంటూ అలా అరుస్తూ దీక్షితుల దగ్గరికి లక్ష్మి వస్తుంది. అమ్మ లక్ష్మి, వచ్చావా అమ్మ, సమయానికి నువ్వు ఇక్కడికి వచ్చి మంచి పని చేశావు. ఏంటి దీక్షితులు గారు ఏమంటున్నారు? అవునమ్మా, అసలు నువ్వు మిత్రని కాపాడడానికి వచ్చావేమో అని అనిపిస్తుంది. అంటే మీరేం చెప్తున్నారు దీక్షితులు గారు? మిత్ర వలయంలో చిక్కుకున్నాడమ్మా. అంటే ఏంటి దీక్షితులు గారు ఏం చెప్తున్నారు? అవునమ్మా, మిత్రకు గండం ఇంకా సేపట్లో మొదలు కాబోతుంది. ఇక ఆ పులికి ఆహారంగా మారకముందే నువ్వే ఎలాగైనా మిత్రని కాపాడుకోవాలి. నేను మిత్ర గారిని ఎలా కాపాడుకోవాలి దీక్షితులు గారు? మిత్ర గారు ఎక్కడ ఉన్నారో కూడా తెలీదు. ఇంకా 10 నిమిషాలు మాత్రమే సమయం ఉందమ్మా. ఈ 10 నిమిషాల్లో నువ్వు నీ భర్తను కాపాడుకోవాలి, లేదంటే ఆ పులికి మిత్ర ఆహారం అయిపోతాడు అనే విధంగా చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది లక్ష్మి. ఇక వెంటనే పరిగెత్తుకుంటూ మిత్రగారు అని అంటూ వెళ్తూ ఉంటుంది. మరోవైపు ఇక అరవింద కూడా అటుగా వెళ్తూ ఉంటుంది. అంతలో అరవింద వెళ్ళే దారిలో పులి కనిపిస్తుంది. పులిని చూసిన అరవింద ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక అరవింద మాత్రం అలానే షాకింగ్గా మిత్ర ఎక్కడ ఉన్నావు మిత్ర అనే విధంగా అంటూ ఉండగా, మామ్ నేను ఇక్కడ ఉన్నాను మామ్ అని అంటూ వస్తూ ఉండగా, వద్దు మిత్ర, నువ్వు అక్కడే ఉండు, నువ్వు ఇక్కడికి రాకూడదు మిత్ర. ఎందుకు మామ్ అని అంటూ వచ్చి చూసేసరికి అక్కడ పులి ఉంటుంది. మిత్ర అసలే నీకు గండం ఉంది మిత్ర, నువ్వు వద్దు, నువ్వు అక్కడే ఉండు. ఏంటి మామ్, నాకేం కాదు, నేను నిన్ను కాపాడుకోవటం నాకు ముఖ్యం అనే విధంగా అంటూ వెంటనే అలా అరవింద దగ్గరికి రాబోతూ ఉండగా ఇక అదే సమయానికి పులి అలా అరవిందను ఆహారంగా తినేయబోతూ ఉంటుంది. అలా దగ్గరికి రాబోతూ ఉండగా అదే సమయానికి అడ్డుగా అరవింద ఎదురుగా వచ్చి మిత్ర నిలబడతాడు. వెంటనే ఆ పులి మాత్రం అలా కరవబోతూ ఉండగా అప్పుడే లక్ష్మి కత్తిని విసురగానే పులి అక్కడికక్కడే క్రింద పడిపోతుంది. ఇక మిత్ర అరవింద ఇద్దరు కూడా అలా చూడగానే లక్ష్మిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. మిత్ర గారు నీకేం కాలేదు కదా? అమ్మ లక్ష్మి, మిత్రను బ్రతికించడానికే నువ్వు వచ్చావా అమ్మ అని అరవింద అంటూ చాలా సంబరపడిపోతూ ఉంటుంది. ఎందుకు వచ్చావు అని కోపంగా లక్ష్మిని మిత్ర అంటూ ఉంటే, మిత్ర గారు మీకేం కాలేదు, నాకు అంతే చాలు, మళ్ళీ మీకు దూరంగా కనబడకుండా వెళ్తాను, వెళ్ళు,
కనపడకుండా దూరంగా వెళ్ళాలని నేను కూడా కోరుకుంటున్నాను. మిత్ర, నువ్వేం మాట్లాడుతున్నావో నీకేనా అర్థమవుతుందా? ఇక చాలు మిత్ర, ఇక ఆపేసేయ్, ఇంతటితో ఆపేసేయ్. ఏంటి మామ్, నువ్వేం మాట్లాడుతున్నావు? అవును మిత్ర అని విధంగా అంటూ అరవింద జరిగిందంతా కూడా చెప్పగానే ఒక్కసారిగా మిత్ర షాక్ అయిపోతారు. ఏంటి మమ్ నువ్వు అంటుంది? అంటే ఇదంతా కూడా మనిష చేసిందా? ఎందుకు మమ్ ఇన్నాళ్ళు కూడా నాకు చెప్పకుండా ఎందుకు లక్ష్మి అంటే కోపాన్ని చూపించేలా చేశావు? నన్ను క్షమిస్తావా లక్ష్మి అని అంటూ వెంటనే లక్ష్మి చేతులను గట్టిగా పట్టుకొని బాధపడిపోతూ ఏడుస్తూ ఉంటాడు. ఏంటండి, మిమ్మల్ని నేను క్షమించడమా? అయినా నేను మిమ్మల్ని క్షమించడం ఏంటండి అనే విధంగా లక్ష్మి అంటూ ఉంటుంది. సరే అండి, మీరు క్షేమంగా ఉన్నారు, నాకు అంతే చాలు. పదండి, మనం వెంటనే ఇక్కడ నుండి అర్జెంటుగా వెళ్ళిపోవాలి అనే విధంగా అంటూ వెంటనే అలా వెళ్తూ ఉంటారు. ఇక దీక్షితులు గారు మిత్రతో ఇలా చెప్తూ ఉంటారు. మిత్ర, నీకు ఇంకా 2 నెలలు మాత్రమే గడువు ఉంది. ఈ 2 నెలలు మాత్రం నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎటువైపు నుండి ఏ ప్రమాదం వచ్చేది తెలియదు. ఈ ప్రమాదం లక్ష్మి వల్లే నీకు దూరంగా వెళ్ళిపోయింది. కానీ ఆ తరువాత వచ్చే పరిణామాలు మాత్రం నీకు నువ్వుగా ఎదుర్కోవటం చాలా కష్టతరం. ఎప్పుడు అమ్మ లక్ష్మి నువ్వు మిత్రకి తోడుగా ఉండాలి. ప్రతి క్షణం తన చేయిని వదలకుండా తన పక్కనే ఉండేలా నువ్వు చూసుకోవాలి. సరే దీక్షితులు గారు, ఆయన్ని నేను కంటికి రెప్పలా చూసుకుంటాను, పద లక్ష్మి అని అంటూ వెంటనే అందరూ కలిసి అలా ఇంటికి వెళ్తూ ఉంటారు. లక్ష్మి అలా మిత్రను తీసుకుని వస్తూ ఉండగా మనిష చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అసలు ఏం జరుగుతుంది? ఆంటీ ఆంటీ అని పిలవగానే ఏమేది మనిష అని అంటూ వెంటనే దేవయాని రాగానే దేవయాని అలా మిత్రం మాత్రం లక్ష్మిని తీసుకొని రావడాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. మిత్ర, ఇక్కడే ఉండు, అమ్మ లక్ష్మి నువ్వు ఇక్కడే ఉండమ్మా అని అంటూ వెంటనే అరవింద హారతి ప్లేట్ తీసుకుని వచ్చి అలా ఇద్దరికి హారతి ఇస్తూ ఉండగా అదే సమయానికి లక్కీ వస్తుంది. లక్కీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి, ఏం జరుగుతుంది నానమ్మ? నువ్వు జున్ను వాళ్ళ మమ్మీకి హారతి ఇస్తున్నావేంటి? అయినా డాడీ పక్కన జున్ను వాళ్ళ మమ్మీ నిల్చుందేంటి? ఇకపై తను నీకు అమ్మ లాంటిదమ్మా అనే విధంగా అనగానే లక్ష్మి ఒక్కసారిగా షాకింగ్గా అలానే లక్కీని చూస్తూ ఉండిపోతుంది. ఇక లక్కీ కూడా షాకింగ్గా లక్ష్మిని చూస్తూ ఉంటుంది. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, లేట్ చేయకుండా చూసేయండి. ఇలాంటి మరెన్నో అప్కమింగ్ అప్డేట్స్, రివ్యూస్, ప్రోమోస్ చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని మాత్రం యాక్టివేట్ చేసుకోవడం అస్సలు మిస్ చేయకండి. ఎప్పటికప్పుడు వీడియోస్ పెడుతూ ఉంటే నోటిఫికేషన్ రూపంలో మీ వరకు చేరుతాయి. ఓకే ఫ్రెండ్స్, కీప్ స్మైలింగ్, హ్యావ్ ఎ నైస్ డే, స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.